హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్ 92. ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తూ 10 నిమిషాల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ అండి. కుక్కర్లో 5-6 బాదం, 1 స్పూన్ ఆఫ్ నువ్వులు, 1 స్పూన్ ఆఫ్ వాటర్ మిలన్ సీడ్స్, 1 స్పూన్ ఆఫ్ సారపప్పు, ఒక్క లవంగం, ఒక్క దాల్చిన చెక్క, 1 స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలను వేసి 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్, 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. పక్కన వేరొక కడాయిలో కొంచెమే గీ వేసి కాజుని దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే కడాయిలో కొంచెం బటర్ ఆర్ గీ వేసి ఉప్పు కారం వేసి తర్వాత మాత్రమే పన్నీర్ వేయాలండి. ఇక్కడ పన్నీర్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పన్నీరు కొంచెం దూరగా వేయించుకోవాలి. పన్నీర్కి ఉప్పు కారం పట్టడానికి మాత్రమేనండి. ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుంది, హాట్గా రాకుండా ఉండడానికి. అదే కడాయిలో ఇంకొంచెం బటర్ వేసి కసూరి మేతి, ఒక్క లవంగం, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సోంపు ఇవి వేసి ఫ్రై చేసి ముందుగా మనం కుక్కర్లో వేసిన పదార్థాలన్నిటినీ కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి. వాటన్నిటి ఇలా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, కొంచెమే గరం మసాలా వేయాలండి. వీటన్నిటినీ కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత కాజు పన్నీర్ రెండింటినీ వేసి ఆయిల్ పైకి తేలేదాకా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలండి. ఇక్కడ గ్రేవీ చిక్కగా ఉండాలి అంటే ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ.